చీర కట్టు హిందూ మహిళకి అందాన్ని ఇస్తుంది. చీరకి మించినటువంటి మరొక అందం మహిళకి రాదు అని చెప్తుంటారు. అందుకే చీర కట్టులో హిందూ మహిళ అందంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. దాని మీద అనేక మంది కవులు, కళాకారులు కవితలు రాసిన వాళ్ళు ఉన్నారు, పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు. అంతే చీరకి అంత ప్రాధాన్యత ఉంది. మరి ఆ చీర కట్టుకుంటే క్యాన్సర్ వస్తుందని చెప్పి ఇప్పుడు తాజాగా వైద్యులు చెప్తున్నారు. దాన్ని చీర క్యాన్సర్ అని చెప్పి అంటున్నారు. ఈ చీర క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని అంటే, ఆ క్యాన్సర్ని ఏమంటారు అని అంటే, వైద్యులు చెప్తున్న దాని ప్రకారం స్క్వామస్ సెల్ కార్సినోమా అనేటువంటి క్యాన్సర్ వస్తుందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. మరి ఇది ఎందుకు వస్తుంది అని అంటే, శారీ కట్టుకోవాలంటే కనుక ముందు మనం ఈ లంగా కట్టుకుంటారు, లంగా అంటారు, లేదంటే ఈ తాడు ఒకటి కట్టుకుంటారు, ఆ లంగాకు ఉండేటువంటి తాడు. అది కట్టుకున్నప్పుడు పర్మనెంట్ గట్టిగా కట్టుకుంటారు, కొంచెం జారిపోకుండా గట్టిగా కట్టుకుంటారు. ఆ గట్టిగా కట్టుకున్నప్పుడు మొత్తం నడుము చుట్టూరు వరుసకుపోతుంది. అప్పుడు బ్లడ్ అంతా క్లాట్ అవుతుంది. ఆ బ్లడ్ క్లాట్ అయిన దగ్గర బ్లాక్గా అవుతుంది. ఆ బ్లాక్గా అయిన తర్వాత కొన్ని చిన్న చిన్న గడ్డలు వస్తాయని చెప్పి వైద్యులు చెప్తున్నారు. వైద్యులు చెప్తున్న దాని ప్రకారం ఈ గడ్డలే క్యాన్సర్ రూపంలోకి కన్వర్ట్ అవుతాయి. ఆ క్యాన్సరే మహిళల్ని ప్రాణాలను తీస్తుంది. దీన్నే చీర క్యాన్సర్ అని చెప్పి అంటారని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు. దానికి వైద్య భాషలో ఆ క్యాన్సర్ని ఏమంటారు అనేది కూడా చెప్పారు. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు. చీర కట్టుకోండి, కానీ అది లోపల కట్టుకునేటప్పుడు ఆ నాడాన్ని గట్టిగా కట్టుకోవద్దు. ఒకవేళ కట్టుకున్నా కానీ ఎక్కువసేపు మీరు అలా గట్టిగా కట్టుకోవద్దు. కట్టుకుంటే ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఎక్కువగా 50-60 సంవత్సరాల వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది అనేటువంటిది వైద్యులు చెప్తున్నారు. అందుకే చీర కట్టుకోవటం కంటే కూడా ఈ చీర కట్టేటప్పుడు ఆ నాడా కంటే కూడా ఒక వెడల్పాటి ఒక